ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు జరిగే వేలం ముగిసింది. ఆయా ఫ్రాంచైజీలు తమ ప్లాన్లకు అనుకూలంగా ఆటగాళ్లను వేలంలో దక్కించుకున్నాయి. అయితే కొందరి విషయంలో మాత్రం ఫ్రాంచైజీల అంచనాలు తలకిందులు అయ్యాయి. తాము ఖచ్చితంగా తీసుకోవాలని భావించిన ఆటగాళ్లు భారీ ధర పలకడంతో వారిని ఫ్రాంచైజీలు దక్కించుకోలేకపోయాయి. వేలానికి ముందు బౌలర్లను వదిలేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వేలంలో ప్రధానంగా బౌలర్లపై దృష్టి సారించింది. కమిన్స్ కోసం గట్టిగా ప్రయత్నించింది. కానీ 20 కోట్లకు పైగా పలకడంతో సాధ్యం కాలేదు. స్టార్క్ విషయంలోనూ అదే జరిగింది. శివం మావి కోసం కూడా పోరాడినా చివరకు దక్కించుకోలేకపోయింది. చివరకు వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఫెర్గుసన్ ను యష్ దయాల్ ను దక్కించుకుంది. దీంతో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ వీరందరితో కలిసి ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ను నడిపించనున్నాడు. అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న మొహమ్మద్ సిరాజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన ఇన్స్టా స్టోరీలో ముక్కలైన హృదయాన్ని తలపించే ఇమోజీని పెట్టాడు సిరాజ్. అయితే సిరాజ్ ఎందుకోసం ఈ పోస్ట్ పెట్టాడు అనే విషయంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సిరాజ్ చేసిన నర్మగర్భ పోస్ట్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ సహా నెటిజన్లు తమకు నచ్చిన విధంగా పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ సరైన బౌలర్లను తీసుకోలేదని, అందుకు సిరాజ్ హర్ట్ అయ్యాడని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్జారీ జోసెఫ్ ను 11.5 కోట్లు వెచ్చించి తీసుకోవడం సిరాజ్ కు నచ్చలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొందరేమో సిరాజ్ వ్యక్తిగత జీవితంలో ఏదో సంఘటన జరిగిందని, అందుకే అలా పోస్ట్ పెట్టాడని పేర్కొంటున్నారు. మొహమ్మద్ సిరాజ్ గాయపడ్డా ఏంటి అని మరో నెటిజన్ కమెంట్ చేశాడు. ఇంకొందరైతే ఆర్సీబీ క్యాంప్ లో ఏం జరుగుతుందో ఎవరికైనా ఐడియా ఉందా అని పోస్టులు చేస్తున్నారు. కానీ మొహమ్మద్ సిరాజ్ ఎందుకు ఇలాంటి పోస్ట్ చేశాడనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అతడు స్పందిస్తే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.